జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. అందరం కూడా పూజ చేస్తున్నామండి. చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనం చేసింది ఇతరులు చూడాలని కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను మీకు ఒక చిన్న వీడియో చేద్దామనేసి చేస్తున్నానమ్మా. దాని గురించి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. అలాగే అప్పటికి శ్రావణ మాసం అంతా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రంగనాథుడు, శ్రీరంగనాథుడు, ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ఎక్కడ కొలువుంది అని అంటే శ్రీరంగనాథుడి దగ్గర, శ్రీరంగంలోనే కొలువుంది. శ్రీరంగనాథుడిని గనక సేవించిన వాళ్ళకి లక్ష్మీదేవి అసలు లోటు లేకుండా ఉంచుద్దంటండి. అందు గురించి అందులోనూ గోదాదేవి కాయిన్ మనకు ఉంది కాబట్టి రంగనాథుడిని కూడా మనం తెచ్చుకుంటున్నాం. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 5 గ్రాముల రంగనాథుడి కాయిన్ మీ అందరికీ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక తెప్పించుకోండి. కానీ మీ గోత్రనామాలతోటి శ్రావణ మాసం అంతా పూజ చేసి తర్వాత వినాయక చవితి అయిన తర్వాతే మీకు పంపించడం అనేది ఉంటుంది. అలాగే రేపు వచ్చేటప్పటికి నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఏం చెప్తారమ్మా మీరు అని అంటే నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, తర్వాత ముహూర్తాలు వీటిలన్నిటిలోనూ కూడా నా స్వామి, నా శ్రీనివాసుడు ఒక రకంగా చెప్పాలంటే నా దగ్గరికి ఎవరిని ఆ స్వామి పంపించినా మళ్ళీ ఆ స్వామి నా ద్వారా జాతకం చెప్పించి వాళ్ళని చక్కటి అదృష్టవంతులను చేస్తున్నది ఆ మహానుభావుడు. నాదైతే ఏమీ లేదు. కాబట్టి నేను చూసింది ఉన్నది ఉన్నట్టు చెప్పడం, దానికి పరిహారం చెప్పడం, చక్కగా పేరు కరెక్షన్ చేయడం అనేది ఉంటుంది. దానివల్ల ఎవరికైనా మీకు కావాలి అని అనుకుంటే కనుక మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి. అలాగే ఏలూరులో వచ్చేటప్పటికి నేను 2వ శనివారం సెకండ్ సాటర్డే నేను ఏలూరులో మీకు అందుబాటులో ఉంటాను. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ మీకు తెలుసున్న విషయమే. అలాగే మనకి వచ్చేటప్పటికి అదేంటి శ్రావణ మాసంలో పూజా ఐటమ్స్ వాళ్ళు చక్కటి పూజా కిట్ కింద పెద్ద కిట్, చిన్న కిట్ అని శ్రావణ శోభ కిట్ అనేసి మనందరికీ తెలుస్తుంది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ముందుగానే తెప్పించుకోండి. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు మనకి ఇది నిండుకుంది అయిపోయిందని ఎప్పుడు అనకూడదండి. ఇది నిండుకుంది, అది నిండుకుంది, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని అనుకోకండి. ఇంకొకటి ఏంటంటే భగవంతుడికి పెట్టే దాంట్లో మీరు గమనించుకుని చూడండి. భగవంతుడికి పెట్టే దాంట్లో ఏ వస్తువు పెట్టినా మీరు గనక రూపాయలకి అంటే ఆలోచించకుండా గనక స్వామికి పూజా ద్రవ్యాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, లేదంటే ప్రసాదాలు కావచ్చు, మీరు పెట్టి చూడండి. మీ ఇంట్లో అలాగా వృద్ధి చెందుతూనే ఉంటుంది సంపద. ఎందుకని అంటే ఎక్కడైతే పరిమళం అనేది వస్తుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు ఉండడం, జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడం, ఈ లక్ష్మీదేవితో పాటు మరి ఆ తల్లి ఒక్కరే ఉండరు కదా, స్వామిని కూడా తీసుకొస్తారు. అందు గురించే మన పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్ అంటేనే నిజంగా చాలా చాలా ఇది అనిపిస్తుంది. అలాగే మా ఇంటికి ఎవరైనా వస్తే ఒక గుడికి వచ్చిన భావన కలుగుద్దమ్మా, భలే మంచి సువాసన వస్తుందమ్మా అంటారు. అలాగే మన బాలాజీలో ఈ పూజ ఐటమ్స్ తెప్పించుకున్న వాళ్ళందరూ అదే మాట చెప్తున్నారు. సంతోషం. ఒకటి గుర్తుంచుకోండి, మనం పూజ చేసేటప్పుడు చాలామంది అంటే కొంతమంది అయ్యి ఉండొచ్చు, అందరూ కాదు, కొంతమంది అయ్యి ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మీడియా వలన ఎక్కువ జనాల్లో ఈ టైపు అలవాటు అయిందో అంతకు ముందు లేదో నాకైతే తెలియదు. కానీ అసలు పూజ చేస్తానే సెల్ పట్టుకుంటాం. పువ్వు పెడుతున్నారో వాళ్ళు ఆ పువ్వు ఎక్కడ పెడుతున్నారో, ఆయన పాదాల మీద పెడుతున్నారో, ఆయన శిరస్సు మీద పెడుతున్నారో, ఎక్కడ పెడుతున్నారో తెలియదు. ముందర ఫస్ట్ అంతా ఇంకింతే ఇలాగే పెట్టడం. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు ఇది వదలట్లేదు, ఈ చేతిలో వదలట్లేదు. మంత్రం చదవాలి అని అంటే ఆ భగవంతుడు, ఆ స్వామి అక్కడ నిలువెత్తు రూపంలో ఉన్నట్టు, లేదంటే అమ్మ పక్కన కూర్చున్నట్టు, ఆ స్వామి శిరస్సు నవ్వుతూ కనిపిస్తున్నట్టు, ఆయన తిలకాన్ని గనక చూసినట్టే ఆనందం, చూస్తే ఆనందం. ఆ పక్కనున్న చెవులు, ఆ తర్వాత పక్కనున్న శంకుచక్రాలు, కిందకు వస్తే ఆ స్వామివారి మెడలో ఉన్న వస్తువులు, అదేంటి శ్రీదేవి, భూదేవి, ఇంక ఏమి ఉండవు. మనం అంత తన్మయత్వంతో చేసుకుంటే భగవంతుడు మనల్ని అబ్బే పువ్వు ఒక చోట పెట్టావా
అసలు అలంకారాలు ఎంత బాగా అలంకారాలు చేస్తున్నారండి. ఏంటి మామూలు పువ్వులు అయిపోయింది, ఏంటి ప్లాస్టిక్ పువ్వులతో డెకరేషన్స్. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి, తాంబూలంలో ప్లాస్టిక్ పువ్వులు పెట్టి తాంబూలం ఇచ్చిందంట. ఏమ్మా అంటే ఎందుకమ్మా అంటే వాడని పువ్వు అంటండి. అది అసలు నాకు అర్థం కాలేదు, వాడని పువ్వు అంట. అంటే అసలు ఇంక నేనేం చెప్పలేను అనుకోండి, మీకే అర్థమవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, పువ్వులు మనం ఎందుకు పెట్టుకుంటాం? మన తల్లో పెట్టుకున్నా, అలాగే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. మీరు ఎన్ని పువ్వులు పెట్టినా సరే పెట్టించేసుకుంటాడు, ఎంత అలంకారం చేసినా అలంకారం చేయించుకుంటాడు ఆయన. అబ్బే, ఆయనకు అలంకారం చేయడం ఎలాగంటే నేను గొప్పదాన్ని, నేను ఎంత బాగా పూజ చేసేస్తున్నానని. నాకు చాలామంది ఫోటోలు వీడియోలు పంపిస్తుంటారు, కానీ కొంతమంది చూస్తే నిజంగా స్వామి అక్కడ కూర్చుని అక్కడ నుంచి పూజ చేయించుకుంటున్నారు అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే అసలు ఏంటమ్మా, అయ్యో పాపం వీళ్ళకి చెప్పాలి అనిపిస్తుంది. మిమ్మల్ని నేను ఎవరిని ఇది చేయటం కాదమ్మా, ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే నేనైనా సరే పూజ చేసేటప్పుడు ఇప్పుడు సెల్ పట్టుకుని చేస్తే మంత్రం అసలు చదవగలుగుతామంటారా? ఇంకొకటి ఏంటంటే నేను జపమాల కూడా ఎప్పుడో కానీ నేను అసలు జపమాల పట్టుకోనమ్మా. ఎందుకు పట్టుకోను అంటే జపమాల కనుక పట్టుకుని కనుక చేస్తుంటే చాలామంది చెప్పారు, మీకు విద్యాప్రకాశ నందగిరి స్వామి వారు అనేసి ఆయన అలాగే ఆయన వీడియోలో చాలా బాగా చెప్తారనమాట. జపం చేస్తుంటానంటండి, ఏది పూస రాలేదేంటి, ఇంకా పూస రాలేదేంటి, దీని మీదే ధ్యాస ఉంటుందంట. ఇలాగా అలా కాకుండా జపం చేసేటప్పుడు చక్కగా రెండు చేతులు పెట్టి ఈ ఏలుని ఈ రెండు వేళ్ళని, అంటే ఇవి అగ్నితత్వం అంటారు, ఇవి టచ్ చేసి చక్కగా అలా కూర్చుని మా గురువు గారు ఇచ్చిన మంత్రాలు ఉన్నాయి కాబట్టి స్వామివారి మంత్రాలు జపం ఎంతసేపు చేయాలనుకుంటే ఒక మంత్రం చేశాక కణవ మంత్రం, తర్వాత ఎన్ని మంత్రాలు చేయాలనుకుంటే అన్ని మంత్రాలు అలా తిరగడమే. ఇన్ని మాలలు చేసా, మళ్ళీ వీటిలో కూడా కౌంటింగ్. నేను 108 సార్లు చేశా, నేను 200 సార్లు చేశా, నేను 1000 సార్లు. ఎందుకు వచ్చింది, ఎవరు చేయమన్నారు? అన్ని మాలలో అన్ని ఇది. అందులో కనీసం ఒక్కసారైనా మీరు పలికే మంత్రాన్ని చక్కగా అంటే ఏ దోషం లేకుండా పలికారా? ఆ స్వామి పాదాలు మీకు కనపడుతున్నాయి? అబ్బే అదేమీ లేదు. తర్వాత దీపాలు పెడితే ఒక దీపం పెట్టకూడదంట, రెండు దీపాలు పెట్టకూడదంట, 4 దీపాలు వెలిగించేటప్పుడు కూడా అసలు చాలా ఇదిగా ఇది చేస్తున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ పువ్వులు వాడకండి. అలాగే వెంకటేశ్వర స్వామికి వచ్చేటప్పటికి మందార పువ్వులు పెట్టకూడదు, బంతి పువ్వులు పెట్టకూడదు. ఇవి మీకు తెలుసున్న విషయం. అలాగే మీకు ఎమ్మటి అనుమానం రావచ్చు, అమ్మ మీ వెనకాల ఉన్న స్వామికి మరి బంతి పువ్వులు ఉన్నాయి కదని. అవి నేను జస్ట్ ఏదో అలంకారం కోసం అనేసి వాళ్ళు ఇది చేస్తే తీసుకొచ్చి మా ఆఫీస్లో వేసిన తప్ప ఇంటికాడ వేయనమ్మా. ఎందుకు వేయకూడదంటే బంతి పువ్వుకి ఒక గుణం ఉందంట, ఎక్కడున్న క్రిమి కీటకాలైనా సరే ఆ బంతి పువ్వు వాసనకి చేరుకుంటాయంట. అందు గురించి స్వామిని మనం అక్కడ ఇది వేయకూడదు. అలాగే మనకు చూడండి, వ్యవసాయం చేసుకునేటప్పుడు మన పెద్దోళ్ళు అంటే తాతలు కానీ తండ్రులు మేనమామలు వాళ్ళు ఏం చేసేవారంటే పొలంలో బంతినారు పోసి చక్కగా బాగా ఇది వచ్చిన తర్వాత ధనుర్మాసం అంతా తెచ్చేవారు. తెస్తే తోరణాల కింద కట్టి గుమ్మాలకు ఏలాడి తీసేవారు మా అమ్మగారు వాళ్ళు అనమాట. ఎందుకని అంటే పురుగు పుట్ర ఏమన్నా ఉంటే కనుక ఆ గుమ్మాలని చేరుకుని గడపలోంచి యువతలకు రావమ్మా అనేసి గడప పక్కన కూడా పెట్టేవారు, గొబ్బెమ్మల్లో కూడా పెట్టేవారు. ఇవన్నీ మనకు తెలుసున్న విషయమే. అలాగా మీరు బంతి పువ్వులు ఏ భగవంతుడి దగ్గర పెట్టకండి. అలాగే ఇప్పుడు మనం సపోజ్ మీరు పువ్వులు పెట్టినప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఆ ఇంట్లో మీరు నిష్టగా భగవంతుడిని కొలుస్తూ గనక పూజ చేస్తే పువ్వులు ఎమ్మటే వాడిపోవమ్మా. ఎందుకని అంటే చల్లదనంతో చక్కగా ప్రశాంతంగా భగవంతుడు అక్కడ కొలువై ఉంటారు దేవేరులతోటి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరింట్లోనైనా గజిబిజి గందరగోళంతో కొంచెం నెగిటివ్ గనక ఉన్నట్టయితే పువ్వులు ఉదయం పెడితే సాయంత్రానికి పూర్తిగా మాడిపోతాయి ఆ ఇంట్లో. మీరు అప్పుడు చెయ్యగా అవి నేవళంగా ఉండడం, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడం, పాజిటివ్ రావడం అనేది ఉంటుంది. అలాగే చూడండి, మనం ఇప్పుడు మన తల్లో కూడా
ఇప్పుడు ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకున్నాం అనుకోండి, అది అసలు దేనికి పనిచేస్తుంది, దేనికి పనిచేయదు. అలా కాకుండా ఇలాగా పువ్వులు పెట్టుకున్నాం, ఈ పువ్వులను చూడండి ఎప్పుడు ముట్టుకున్నా చల్లదనం ఉంటుంది. అలాగే మన తలలో మనకి వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఈ పువ్వులు చల్లదనానికి వేడి లాగేసి తలనరాలు చక్కగా ప్రశాంతంగా ఉండటం, మనం ఏ పని చేయాలన్నా చక్కగా చేయడం, బ్రెయిన్ చక్కగా కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అంటే నాలాంటి దాని గురించి చెప్తాను. అయితే ఎప్పుడు దీంతో పడుకుంటాం, మనం పడుకుంటే ఈ చల్లదనానికి ఆ వేడి శుభ్రంగా తలలో పువ్వులు మాడిపోతాయి, అంటే ఆ వేడంతా లాగేస్తుంది, తలలో ఉన్న వేడంతా పోతుంది. అలాగే భగవంతుడికి కూడా ఇది పోయింది ఏంటి, అటు చూసినా ఇటు చూసినా ప్లాస్టిక్ ఇట్లతోటి ఏమో డెకరేషన్స్, ప్లాస్టిక్ అదేంటి దాన్ని ఏమంటారు, మామిడాకులు. అసలు మామిడాకులు అంటే ఎంతో ఇదండి. మీరు మామిడాకులను కనుక నేను చేశాను కూడా వీడియో, ప్రతి గురువారం కూడా కుచ్చుల్లాగా తీసుకొచ్చి కట్టి మీ ఇంటి సింహద్వారానికి అటు ఇటు కట్టండి. అలాగే శుక్రవారం శనివారం ఉంచుకుని తర్వాత తీసి అవతల పాడేయండి. ఆ ఇంట్లో ఉన్న చాలా మటుకు దోషాలు పోతాయి. ఈ ప్లాస్టిక్ మామిడాకులు ఏంటండి అసలు. కాబట్టి ఎవరిని నేను నొప్పించాలని కాదమ్మా, కాబట్టి గుర్తుంచుకోండి. మీకు ప్లాస్టిక్ది ఏదైనా కంచంలో వేస్తే మీరు తినగలుగుతారా? అలాగే ప్లాస్టిక్ పువ్వులు మీరు తల్లో పెట్టుకుంటే మీ తల్లో ఉన్న వేడి ఏమన్నా తగ్గుద్దా? అలాగే భగవంతుడు కూడా మన ఇంట్లో ఇబ్బందుల కింద మాట్లాడేస్తుంటాం చూసారా, ఆయనకి తలకాయ పొడొచ్చేస్తుంది. బాబోయ్ ఏంటి ఈడి ఇంట్లోకి వచ్చాను నేను, వీడికి ఇన్ని కష్టాలు ఉన్నాయంటే, ఓహో ఈడు ఈ జన్మలో ఎలా చేశాడు, ఈ జన్మలో ఎలా చేశాడని ఈయన తలకాయ హీట్ వచ్చేస్తుంది. మీరు ఆ పువ్వులు పెట్టినందుకు అమ్మయ్య పోన్లే చల్లగా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారా, సరే ఈ ఇబ్బందుల నుంచి వీడిని బయటికి తీసుకురావాలి. ఎందుకు అని అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, శివయ్య అభిషేక ప్రియుడు, ఇవన్నీ మనకు తెలుసున్నాయే కదా. కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమో అది ఇచ్చి మనకి ఏం కావాలో అది ఇవ్వు తండ్రి అని వేడుకుంటే సరిపోతుంది కదా. మీరు కావాలంటే 10 రూపాయల పువ్వులే పెట్టండి, ఇవి ఒక 25 రూపాయలు ఎప్పుడు అలాగే ఉంటాయనేసి కొని పెట్టేస్తే దాని ఫలితం మీరే అనుభవించాలి. కాబట్టి ఎవ్వరూ కూడా స్వామి ఇంట్లోనైనా గుళ్ళోనైనా ఎక్కడైనా సరే, మీకు నేను చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి అదేంటి తిరుపతిలోనే లేరండి, మన ఊళ్ళో ఉన్న గుళ్ళల్లోనే లేరు, మనలో కూడా ఉన్నారు, అన్నిటా ఉన్నారు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు స్వామి. మీరు ఏది అనుకున్నా, ఏది ఆయనకి ఇచ్చినా ఖచ్చితంగా తీసుకుంటారు. ఏదైనా అంటే కనుక ఆయన వింటారు. కాబట్టి జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ పువ్వులు అలాగే డెకరేషన్స్, ఈ వీడియోల మీద ఈ ఫోటోల మీద ఫోకస్ తగ్గించి భగవంతుడి మీద దృష్టి పెట్టండి. అందరూ ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు అవుతాం. ఎవరి ఇంట్లోనూ కూడా లక్ష్మీదేవి లేదు, ఇలా ఇబ్బందులు పడుతున్నామని ఏమీ ఉండదండి. ఏ ఇంట్లో అయితే సువాసన వెదజల్లే అగరత్తులు వెలిగిస్తారో, ఇంటి నిండా ధూపం వేస్తారో, ప్రతిరోజు ఇంట్లో దీపం పెడతారో, ప్రతిరోజు పువ్వులు భగవంతుడికి పెడతారో, ఏదైనా సరే ప్రసాదం మీరు తెచ్చుకున్నది స్వామికి పెట్టి అమ్మకి పెట్టి తింటారో, అలాగే మిమ్మల్ని మీరు భార్య లేకపోతే భర్త ఉండడు, భర్త లేకపోతే భార్య ఉండదు, కానీ వీళ్ళిద్దరూ ఆయన వలన మేము ఉంటున్నాము అని నమ్ముకుని ఆయన కదా మనల్ని నడిపించేదని అనుకుంటారో వాళ్ళ ఇల్లు ఒక రకంగా చెప్పాలంటే భూలోక వైకుంఠాన్ని చేస్తాడు ఆ పరమాత్మ. ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా ప్రకృతి ఇచ్చిన పువ్వులు చూడండి, సన్నజాజులు, విరజాజులు, మల్లెలు, లిల్లీలు పోస్తే ఆ స్వామి దగ్గర ఎంత సువాసన వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా మిమ్మల్ని మనసు కనుక నొప్పించినట్టయితే ఏమి ఇది అనుకోకండి, ఎందుకంటే మీరందరూ బాగుండాలనేనమ్మా నేను చెప్పేది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. కొంచెం నాకు నవ్వు వస్తుంది కాబట్టి ఇదేంటి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు అనేసి చేశాను, ఏమనుకోకండి అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ తండ్రి పాదాలు, ఆ స్వామి పాదాలు పట్టుకున్నామంటే చాలు, లక్ష్మీదేవి కరుణించేస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని, నా స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.